మహా అయితే 70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు. ఆ తర్వాత చనిపోయిన తర్వాత మన అందరము ఈ భూమి మీద చనిపోయిన తర్వాత యుగ యుగాలు మన ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. అదే లేఖనం సెలవిస్తుంది. నరుని ఆత్మ దేవుడు పెట్టిన ఆత్మ గనక ఈ ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. ఈ మట్టి అయినది మరలా మట్టికి చేరుతుంది. దేవుని ఆత్మ దేవుని యొద్దకు చేరుతుందని లేఖనం సెలవిస్తుంది. కనుక మనము ఈ భూమి మీద ఉండగా ఈ మట్టి మనుషులమైన మనము ఈ ప్రాణము పోక మునుపు మనము నీతిమంతులంగా తీర్చబడితే ఆ నిత్యమైన పరలోక రాజ్యంలో మనము యుగ యుగాలు దేవునితో ఉంటాం. ఆ యుగ యుగాలు ఉండే ఆ నిత్యమైన రాజ్యానికి మనం తీసుకెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ఎందుకంటే ఆయనే ఈ సృష్టికి మూలం, ఆయనే ఈ సృష్టికర్త. ఎందుకంటే మన అందరినీ ఆయన రూపంలో ఆయన వలె మనని చేసి ఉన్నది ఆ ప్రభువే. కనుక ఆయనను మనము చేర్చుకున్నప్పుడు, ఆయనను మనము నమ్మినప్పుడు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిత్యమైన పరలోకానికి మనల్ని తీసుకెళ్లి యుగ యుగాలు ఆయన ఉన్నటువంటి ఆ నిత్య రాజ్యంలో మన కూడా ఉంచుతాడు. ఎందుకంటే ఆ నిత్యమైన దేవుడు, ఆ సృష్టికర్త, ఆ పాపం లేనటువంటి దేవుడు, ఆ నిజ దేవుడు ఆయన ఒక్కడే గనక, ఆయనలో ఏ పాపము లేదు గనక ఆ పాపము లేనటువంటి పరిశుద్ధుడు దేవుడు మహాకాశములకు పైన ఉన్నటువంటి ఆ పరలోకములో ఉండవలసిన ఆ దేవుడే స్వయాన ఈ లోకానికి మనిషిగా వచ్చి ఆయన మన అందరి పాపముల నిమిత్తమై ఆ కలవరి శిలువలో యాతన పడి ఆయన కాళ్ళలోనూ మేకులను కొట్టించుకొని ఆయన చేతుల్లోనూ ఆయన తల మీదను ఆయన డొక్కల్లోనూ బల్లెపోట్లు ఆయన శరీరం అంతా రక్తసిక్తంగా చేసుకొని ఆయన రక్తమంతటిని భూమి మీద ఒలికించి ఆయన ఒక్కడే ఈ మనందరి పాపములకై ఆయన వెల చెల్లించి ఆయన కలవరి శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని లేచినటువంటి గొప్ప దేవుడు. ఈ లోకంలో గొప్పవారు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు ఎందరో చనిపోయారు, కానీ అందరి సమాధులు తెరవబడలేదు. కానీ ఈ లోకంలో యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే తెరవబడి ఉంది. ఆయన ఒక్కడే పునరుద్ధానుడై